రోజుల నుంచి మేము కలిసిన దాన్ని బట్టి నిధులు త్వరగతిన వస్తాయి. ఈ నిధులు వస్తేనే బసవపురం రిజర్వాయర్ ఆ తిమ్మాపురం గ్రామం ఖాళీ అయితేనే బసవపురం నింపొస్తుంది. లేకపోతే ఆడ ఒక్క టీఎంసీ నీళ్లు కూడా నింపలేని పరిస్థితి, అర టీఎంసీ కూడా నింపలేము. ఇప్పుడు 0.35 టీఎంసీ వరకు నింపి పోయినసారి కరువు ఉందని ఆ పొలాలు ఎండుతుంటూ 5-6 చెరువులు నింపగలిగినాం. ఇప్పుడు ఆ చెర్లకు ఆ బసవపురం నీళ్లు కూడా రాని పరిస్థితి. సరే, ఇప్పుడు ఈ నెల లోపల అంటే అంతకుముందు 30 కోట్లు తెచ్చి తిమ్మాపురం గ్రామస్తులకు కిందికెళ్లి ఇస్తే దాదాపు సగం గ్రామం ఇచ్చినాం. ఇంకా 70 కోట్లు వస్తే ఆ గ్రామం మొత్తం స్ట్రక్చర్లన్నిటికీ పైసలు ఇచ్చిన వాళ్ళం అయితే అటు హుస్నాబాద్ ప్యాకేజ్ కూడా అయితే మరి ఆ తిమ్మాపురం గ్రామం మొత్తం హుస్నాబాద్ షిఫ్ట్ అవుతుంది. బసవపురం పక్క నింపే కార్యక్రమం చేస్తే బసవపురం నుంచి ఇది 2.5 కిలోమీటర్స్ ఇది వడపర్తి కెనాలు, ఇక్కడికి నీళ్లు నింపి ఇక్కడి నుంచి మరి భువనగిరి ఇదేమో 2.5 కిలోమీటర్, బసవపురం ఏమో 0 అయితే ఇది 2.5 కిలోమీటర్, భువనగిరి చెరువు 13.5 కిలోమీటర్స్. సో ఈడికెళ్లి ఇంకా 11 కిలోమీటర్స్ కెనాల్ కూడా కంప్లీట్ అయింది. కొంత పోర్షన్ లైనింగ్ కూడా మాక్సిమం అయినది. సో ఇప్పుడు పక్కకు మిగిలిపోయింది ఏంటంటే పైకున్న 2.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతుందో దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా 10 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లే కెనాల్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ కెనాల్ కనుక హై లెవెల్ కెనాల్ చేసి బసవపురం నింపగలిగితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం. అటు బీబీ నగర్ చెరువు, ఇటు జైనపల్లి ఇవన్నీ నింపుకుంటూ మరి అటు అనాజ్పురం దిక్కు మరి ఆ మూసీలో చేస్తే నీళ్లు ఆ కింది ప్రాంతం అంత వెళ్తాయి. ఇక్కడ భువనగిరి చెరువు మీదకెళ్లి అనాజ్పురం, తుకాపురం, నందనం, ఈ వీరవెల్లి చెరువులన్నీ ఇట్లా కింది దిక్కన్ని కూడా నిండే కార్యక్రమం అవుతుంది. అదే కాకుండా బసవపురం మెయిన్ కెనాల్ ఏదైతుందో వరంగల్ బైపాస్ ఏదైతుందో ఇప్పుడు భువనగిరి మీదకి వెళ్లే బైపాస్ రోడ్ కెనాల్ పెద్ద కెనాల్ పోతుంది. ఆ కెనాల్ కటింగ్ కూడా అవుతుంది. ఇంకో 3 నెలలు అది కూడా అయిపోతే అది మెయిన్ కెనాల్ అవుతుంది. అంటే భువనగిరి మండల్, ఒలిగొండ మండల్, చిట్యాల మండల్ మీదుగా రావణపేట చిట్యాల మీదుగా ఆ ప్రాంతం వరకు కూడా వేలాది ఎకరాలు, నేను అనుకుంటా బహుశా 1,65 ఎకర్స్ ఆయకట్టు దానికి ఇరిగేషన్ నీటి వసతి కల్పించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది బసవపురం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఈసారి కాలం అయింది, నీళ్లు వస్తున్నాయి, కానీ లేని సందర్భంగా ఈసారి సంతోషం ఏంటంటే ఎల్లంపల్లి కూడా ఎప్పుడు నిండదు. ఎల్లంపల్లి కూడా పైన ఎల్లంపల్లి నిండుతుంది. ఎల్లంపల్లి నుంచి కడెం ప్రాజెక్టు వస్తుంది, ఏది మన విడ్ మేనర్ వస్తుంది. విడ్ మేనర్ నుంచి మల్లన్న సాగర్, మధ్యన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మళ్ళా అక్కడికి వెళ్లి కొండపోచమ్మ పోకుండానే డైవర్ట్ అయ్యి చక్కగా మనకు ఈ మన ఇది బసవపురం రిజర్వాయర్కి వస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కార్యక్రమం ఉంది. కాబట్టి చాలా సంతోషం. త్వరగతిన మేము అనుకునేది ఏంటంటే మల్లవాన కాలం లోపల ఈ ల్యాండ్ ఎక్విజిషన్లు అయిపోవాలి, ఆ బైపాస్ రోడ్ కటింగ్ అయిపోవాలి. ఈ హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో వడపర్తి కథ నుంచి 2.5 కిలోమీటర్స్ బసవపురం వరకు ఇది కంప్లీట్ కావాలి. ఇటు కింది దిక్కు కూడా ఈ కెనాల్ లైనింగ్ ఏమైనా ఉంటే అయిపోతే భువనగిరి మున్సిపాలిటీలో కూడా నీళ్లు సరిపోక బోర్లు వేసుకొని ఇబ్బంది పడతా ఉన్నారు. సో అవన్నీ కూడా కంప్లీట్ అయితే భువనగిరి టౌన్ లో కూడా వాటర్ సమస్య కూడా ఉండదు. భువనగిరి చెరువు ఎప్పుడు నిండి ఉంటుంది, అటు బీబీనగర్ నిండి ఉంటుంది. కింది ప్రాంత రైతులు చెరువులన్నీ నిండి రైతులకు మేము చేసే కార్యక్రమం.